స్తోత్రాలు చేద్దామండి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకునైన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రార్థన కూడికలో ఈ మొట్టమొదటి రోజు మొదటి ప్రసంగికుడుగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మన ప్రియ దైవజనుడు ఫౌలన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులగా ఎంతో విశ్వాసంతోనూ ఎంతో భక్తితోనూ సమర్పణ హృదయంతోనూ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సంవత్సరం యొక్క చివరి గడియల్లో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థనాపూర్వకంగా ఒక నూతనమైన సంవత్సరంలోనికి వెళ్ళటానికి మీకు సిద్ధ మనసునిచ్చి మిమ్మల్ని సమకూర్చిన మొట్టమొదటి నా దేవుడికి, ప్రేమతో వచ్చిన సంఘ ప్రియులను మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరము మరి మొదటి నెల నుంచి కూడా దినదినము దేవుడు కృప వెంబడి కృపనిచ్చి విశ్వాసముల నుంచి అధిక విశ్వాసములను నడిపిస్తూ మన సేవ ఈ జీవిత యాత్రలో తన అపారమైన కృప మనకు అనుగ్రహించి మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన సంఘ బిడ్డలను దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను కూడా దేవుడి నమ్మకంగా జరిగిస్తూ మనల్ని వాడుకుంటూ ఆయన కార్యమును ఆయన్ని సంపూర్ణంగా జరిగించుకోవడానికి మన ఎడల చూపినటువంటి ఈ కృపను బట్టి, ఈ ప్రేమను బట్టి, ఈ దయను బట్టి ఒకసారి మనం అందరం గట్టికి మన 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అసంపూర్ణమైనటువంటి ఈ లోకములో నుంచి ఒక సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంధకారమైనటువంటి లోకముల నుంచి శాశ్వతమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతినిత్యము కూడా శ్రమలతోనూ, శోధనలతోనూ, కష్టాలతోనూ, అనేకమైన సమస్యలతోనూ నలుగుతూ సాగుతున్నటువంటి మనలను శాశ్వతమైన ఆదరణ కలిగినటువంటి విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన ప్రయాణం అనేది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని అరణ్యములో 40 సంవత్సరాలు ఎలా నడిపించాడో, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క మహత్కార్యాలను కనిపిస్తూ అనేకమైన అనుభవాలతో ఆ ప్రజలను ఎలా నడిపించి యోర్దాను దాటి వాగ్దాన భూమి అయిన కనానులోనికి దేవుడు ఎలా తీసుకుని వెళ్ళాడో, ఇప్పుడు మనల్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అదే క్రమంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్నట్టుగా ఉన్నాం. దేవుడి కార్యాలు మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతాలు మనకు కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ముందు వెనుకగా ఉండి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఏ రీతిగా దేవుడు వారిని నడిపించాడో ఈరోజు తన అపారమైన కృపను
మనకు అనుగ్రహించి మనకు ముందు వెనుక ఆయన నుండి ఈ విశ్వాసం యొక్క సేవా పరిచర్యలో అనేకమైన కార్యములు దేవుడు జరిగిస్తూ అనేకమైన వాటి మీద మనకు విజయాన్ని ఇస్తూ ఒకప్పుడు పడిపోయినా మనం లేపుతూ కృంగిపోయినా బలపరుస్తూ మనం ధైర్యపరుస్తూ ఒక శాశ్వతమైన విశ్రాంతిలోనికి వాగ్దానం చేయబడినటువంటి ఒక నూతనమైనటువంటి లోకానికి దేవుడు మనం నడిపించడానికి మనకు యోర్దాను అనబడినటువంటి అనుభవంలోనికి దేవుడు మనం నడిపించడానికి ఇప్పుడు మనను యోర్దాను మార్గములో ఆయన ఉంచారు. ఈ యోర్దాను యొక్క అనుభవాన్ని మనం పొందుకున్న తర్వాత దేవుడు మన పితరులకేమో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాల ఫలాన్ని ఆయన బిడ్డలను మనకు ఎలాగనిచ్చాడో దాన్ని కళ్ళారా చూడటానికి అనుభవించడానికి దేవుడు ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆయన మనతో ఉండి మనలో ఉండి మనలో నివాసం చేస్తూ మన బలపరుస్తూ మన కుటుంబాలని మన బిడ్డలను మన సంఘాలని మన పరిచయం కూడా ఆయన కృపాలను నడిపించి మరి ఒక నూతనమైనటువంటి 2026 సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఈ చివరి గడియాల్లో దేవుడు మనతో ఉండి మనం బలపరుస్తున్న దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రభువుని మహిమపరుస్తూ దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళబోయే ముందుగా ఒక పాట పాడుకుందాం మన ప్రభువుని కనపరుస్తూ. అదేంటంటే ఎంతో సుందరుడమ్మా అనే పాట పాడి ప్రభువుని కనపరుచుకుందాం. దీనిలో మనకి 5 చరణాలు ఉన్నాయి. ఒక 3 మాత్రమే పాడతాను. దయచేసి మరి అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాకండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాకండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానకని గురుతింపగలనమ్మ, అవలీలగానకని గురుతింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. గురులు నొక్కులు కలిపి తురదూపి అగువిరుడు, గురులు నొక్కులు కలిపి తురదూపి అగువిరుడు, మరులు మనసున నింపు మహనీయుడాకండు, మరులు మనసున నింపు మహనీయుడాకండు. సిరులు కురిపించేను
వరదేవ తనయుడు సిరులు కురిపించేను వరదేవ తనయుడు విరబూయు పరలోక చారోను విరాజాసి విరబూయు పరలోక చారోను విరాజాసి ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను పాలతో కడిగిన నయనాలు కలవాడు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువకు రతనాల వల పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువకు రతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగను కమలాల కనుదయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన సూపసగే వరమేరి తనయుండు విలువైన సూపసగే వరమేరి తనయుండు ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒక నూతనమైనటువంటి సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతా ఉన్నాం. ఇలాంటి అనుభవాన్ని సమకూర్చుకునే దేవుడు పాత నిబంధన గ్రంథములోనే పరిచర్య విధానంలో కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోనూ ఆనాడు ప్రధాన యాజకుడిగా నియమించబడిన అహరోనుతోనూ ఆయన కుమారులైనటువంటి వారితోనూ పరిచర్య విధానంలో ఆయన నేర్పినటువంటి ఒక సత్యమును గురించిన అనుభవాన్ని ఈ యొక్క ఒక నూతనత్వాన్ని గురించినటువంటి అనుభవాన్ని ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దయచేసి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రియులారా, లేవి కాండము 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దయచేసి 16వ వచనం చదవండి. లేవి కాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం. 7వ విశ్రాంతి దినపు 7వ దినము, జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం. 7వ దినము చదవండి స్పష్టంగా. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు 7వ విశ్రాంతి మరుదినము వరకు మీరు మీరు ఏ 10 దినములు లెక్కించి
ఏ 10 దినములు లెక్కించి యెహోవాకు యెహోవాకు కొత్త ఫలముతో క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. నైవేద్యము అర్పించవలను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యమును, సర్వ సత్యమును ఆయన మనకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో మనందరితో కూడా ఆయన మాట్లాడాలని ఈ శబ్ద యంత్రము ద్వారా వెలుపున్న మన పిల్లలు ఎంతమంది ఈ మాటలు వినుచున్నారో వారందరితో కూడా ఆయన మాట్లాడాలని దేవుని ఆత్మ కుమ్మరింపు ఈ షారోను మందిర, ప్రార్థన మందిర మీద దేవుడు కుమ్మరించాలని, ఆయన మహిమ యొక్క తేజస్సు ఈ మందిరం మీద ఆవరించాలని, ఆయన మహిమ ప్రభావములు ఈ మందిరంలో శ్రాలు చూడాలని ఆయన కోరుకున్నట్టుగా ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఆయన మహిమపరచబడాలని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసము ఈ మందిరం మీద, ఈ మందిరంలో పరిచయం చేయు యాజకుల మీద, ఇక్కడున్న దేవుని మీద ఆయన కుమ్మరించాలని, ఆయన ఆవరించాలని, ఆయన అభిషేకించాలని ఈ ఉదయకాలంలో మనం ప్రార్థన చేసుకుందాం. నిలబడిన దాసుడు అల్పుడు, నిలబడిన దాసుడు అయోగ్యుడు, నిలబడిన దాసుడు ఎన్నిక లేనివాడు. వారిని దేవుడు మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మధ్యాహ్నం వేళ సమయంలో ఆయన స్వరాన్ని స్థలంలో మనకు వినిపించాలని మనం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఘనమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ మండూరు గ్రామంలోని దాసుడు, మా ప్రియులను దైవజనులు ఆయన ఫౌలన్న గారిని తన కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాల నుండి నీ సత్యము కొరకు నాయన ఒక యాగముగా ఈ పరిచర్య మీరు జరిగిస్తున్నందుకు ఆయన స్తోత్రాలు చేస్తున్నాం. మనుషులు ఆధారము కాదు కానీ, మనుషుల బలము కాదు కానీ, మనుషుల శక్తి మీద కాదు కానీ, కేవలము నీ సత్యం మీద సంఘం ఆధారపడిన ఆయన సంవత్సరము తరబడి సంవత్సరముగా ఇంతకాలము నడిపిస్తూ ఈ పరిచయం మీరు ఆదరిస్తున్న రీతిని బట్టి నీకెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన ఈ సంవత్సర కాలంలో ఈ పరిచయం మీరు ఎంతగానో నడిపించారు. నీ బిడ్డలకు మీరు ఎంతగానో ఉన్నారు, ఎన్నో సహాయాలు చేశారు, ఎన్నో మేలు చేశారు, ఎంతగానో మీరు ఆదరించారు, ఎంతో కృపను మీరు మీద కుమరించారు. సమస్యల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా నేనున్నాను మీకు అంటూ ప్రభా నీ బిడ్డ ధైర్యపరిచిన ఆయన మీరు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన కనికరించండి ప్రభా. తిరిగి ఒక నూతనమైన సంవత్సరం 2026 సంవత్సరంలోనికి ప్రవేశించుటకు మీరు ద్వారాలు తెరిచారు. ఈ చివరి గడియల్లో నీవు చేసిన మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు హృదయపూర్వమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దాసుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఈ చివరి కూడికలు బట్టి నీకు వెళ్ళేది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలోనైనా
నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వ్యర్థమైన మాటలు మా నోట రాకుండా వాటిని దూరపరచండి ప్రభా. నీ వాక్యమే 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 ఈ స్థలములో ప్రకటించబడకు మీరు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలిగించుకుంటారని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న వాక్యంలో ఒక మాట మీ హృదయంలోకి రావాలి. దేవుని నోటి నుంచి వచ్చిన మాట అదేంటే క్రొత్త ఫలముతో అనే మాట దేవుడు అక్కడ వాడారు. క్రొత్త ఫలముతో అనే మాట అండర్లైన్ చేసుకోండి. క్రొత్త ఫలముతో అనే మాట. ఈ కోరికలు ఎందుకంటే ఒక క్రొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం. పాత సంవత్సరము అంత కూడా దేవుడు మనను కనికరించాడు. ఈ పాతాన్ని తీసివేసి మరి ఒక నూతనమైనటువంటి క్రొత్త సంవత్సరంలోకి మనం దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త సంవత్సరంలోకి మనం ఎలా వెళ్ళాలంటే క్రొత్త ఫలముతో వెళ్ళాలట. క్రొత్త ఫలముతో వెళ్ళాలి. సంవత్సరాలు అయితే నూతనమైనవిగా మారిపోతూ ఉన్నాయి. కానీ ప్రజలైనటువంటి వారిలో క్రొత్త ఫలములు లేకుండానే, నూతనత్వం లేకుండానే కొత్త సంవత్సరంలోనికి పాత హృదయంతోనే వెళ్తున్నారు. కొత్త సంవత్సరంలోనికి పాత మనసుతోనే వెళ్తున్నారు. క్రొత్త సంవత్సరంలోనికి పాత జీవితంతోనే అడుగు పెడుతున్నారు. మనుషుల్లో క్రొత్తదనం లేదు. కానీ కాలంలో క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయి. కాలాలు మారుతున్నాయి, సమయాలు మారుతున్నాయి. కానీ మనుషుల హృదయాలు మారటం లేదు. మనుషుల జీవితాలు మారటం లేదు. మనుషుల బ్రతుకులు క్రొత్తదనం లేదు. ఈ మధ్యాహ్నం వేళ నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఒక కొత్త సంవత్సరం ఇస్తే ఆ క్రొత్త సంవత్సరానికి నీవు కూడా క్రొత్తగా వెళ్ళాలి, క్రొత్తగా మారి వెళ్ళాలి. నీ మనస్సు క్రొత్తదై ఉండాలి. నీ హృదయం క్రొత్తగా మారాలి. నీ బ్రతుకు క్రొత్తగా మారాలి. నీ మార్గాలు క్రొత్తగా చేయబడాలి. పాతదంటూ ఏది కూడా నీకు కనబడకూడదు. ఒకవేళ కొత్త సంవత్సరంలోకి నువ్వు పాతవానిగానే అడుగు పెడితే ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఏంటో తెలుసా? ఒక మాస్కులు వేసుకున్న బ్రతుకది. మాస్కులు వేసుకున్న బ్రతుకది. క్రొత్త దానికి పాతానికి మాస్క్ వేసుకుని వెళ్తున్నాం అన్నమాట. క్రొత్తలో మారకుండా వెళితే ఈ సత్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయన సేవా జీవితంలో ఆనాటి కాలంలో యూదులైనటువంటి వారు ఆయన ఎమ్మనిచ్చిన వేల కొద్ది ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సత్యాన్ని ఆయన చెప్పాడు. అక్కడ ఒకసారి మనం వాక్యములకి ఆ మాట వాక్యములు మనం చూద్దాం. దయచేసి చూడండి పిల్లరా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తుల్లో ద్రాక్షారసము కారిపోవును.
తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య? తిత్తుల గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన వెంబడిస్తున్న మనుషులు కూడా అలాగనే ఉన్నారు. ఏమన్నాడంటే క్రొత్త ద్రాక్షారసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన క్రొత్త ద్రాక్షారసాన్ని గురించి, పాత ద్రాక్షారసాన్ని గురించి, క్రొత్త తిత్తులను గురించి, పాత తిత్తులను గురించి, క్రొత్త తిత్తులను గురించి మాట్లాడొచ్చారు. ఆయన ఏమన్నాడంటే క్రొత్త ద్రాక్షారసం అనేది క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, పాత తిత్తుల్లో పోయకూడదు. ఒకవేళ పోస్తే ఈ ద్రాక్షరసం ఏమో క్రొత్తది, ఆ తిత్తులేమో పాతి. ఒకవేళ చూస్తే ఆ తిత్తులు పాడైపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. దీని పవర్ తిప్పులుగా డ్యామేజ్ అయిపోతాయి. అందుకని క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, పాత ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయకూడదు. అలా పోసినా క్రొత్త తిత్తులు చెడిపోతాయి. పాత ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పడినా క్రొత్త తిత్తులు చెడిపోతాయి. క్రొత్త ద్రాక్షారసం పాత తిత్తుల్లో పోసినా అవి చెడిపోతాయి. కనుక ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే క్రొత్త ద్రాక్షారసం అంటూ ఉంటే దాన్ని క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, పాత ద్రాక్షారసం పాత తిత్తుల్లో పోయాలన్నారు. దీని అర్థం ఏంటంటే నీవు ఒక క్రొత్త సంవత్సరంలోనికి వెళుతున్నావు. ఆ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు క్రొత్త ద్రాక్షారసాన్ని పోయిపోతున్నాడు. నీకు ఆయన పోయిపోతున్నాడు. దేవుడు ఎంత కరెక్ట్ అంటే ఆయన క్రొత్త సంవత్సరం మనకి ఇస్తున్నాడంటే పాతది ఏది కూడా మనకి ఇవ్వడు. ఆ సంవత్సరానికి తగినట్టు కొత్త ద్రాక్షారసాన్ని మన పానీయముగాను ఆహారముగాను మన సమృద్ధికి ఇవ్వడానికి ఆయన తయారు చేసి ఏర్పాటు చేసినటువంటి క్రొత్త ద్రాక్షారసం ఇవ్వాలని ఆయన సిద్ధం చేసుకున్నాడు. నువ్వేమో ఈ చినిగిపోయిన తిత్తినే, ఈ పగిలిపోయిన తిత్తినే, ఈ కుట్టుకున్న తిత్తినే మళ్ళా కొత్త దానికి తీసుకెళ్తున్నావు సంవత్సరాలు. అది ప్రభు అన్నాడు. ఒకవేళ ఈ పాత తిత్తులను మార్చుకోకపోతే, ఈ పాత దాన్ని వదిలిపెట్టకపోతే, తిత్తనగా నీ హృదయం, ఇక్కడ తిత్తులు అనగా మీ హృదయాలు, మీ హృదయాలు పాతవైపోయినాయి, మీ హృదయాలు డ్యామేజ్ లోకి వచ్చాయి, మీ హృదయాలు చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఒక నూతన సంవత్సరంలో ప్రభు ఎద్దకు వెళ్తున్నావు. ప్రభు ఏమో కొత్త ద్రాక్షారసం నీకోసం ఏర్పాటు చేశాడు. ఆ క్రొత్త పవర్ నీ పాత తిత్తుల్లో పడితే నీ తిత్తులు డ్యామేజ్ అయిపోతాయి, ఎందుకు పనికిరావక. అందుకని నూతన సంవత్సరం అడుగుపెట్టబోయే నీకు ఒక నూతన హృదయాన్ని కలిగే నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. నువ్వు అందుకని ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరి, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, ఒకసారి నీ మనస్సును పరిశీలన చేసుకో. ఈ 2020 సంవత్సరంలో ఏ రీతిగా నువ్వు బ్రతికావు, ఏ రీతిగా దేవుడితో నడిచావు, ఏ రీతిగా దేవుడితో సాగావు, ఎలాంటి అనుభవాలు నడిచావు, ఏ రీతిగా నువ్వు వెళ్ళావు ఒకసారి ఆలోచించి. దీని ఎన్ని లోపాలు, ఎన్ని భయంకర బలహీనతలతో నింపబడ్డావు.
ఇప్పుడు నూతన సంవత్సరంకి వెళ్తున్నా నీవు ఆ పాత తిత్తిని వదిలేసి ఈ నూతన తిత్తి కొరకు కూడా దేవుణ్ణి అడుక్కోవాలి. నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్ష రసం ఇచ్చేవాడు తిత్తిని కూడా ఆయన ఇస్తాడు. ఆయన ఒక నూతన హృదయాన్ని దేవుడిస్తాడు నీకు, నూతన మనస్సును దేవుడిస్తాడు నీకు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన అడుగు, ప్రభువా నా పాతని తీసివేసి నీ క్రొత్త ద్రాక్షారస అనుభవంలోనికి నేను వెళ్ళాలంటే నాకు నూతన హృదయాన్ని ఈ లాస్ట్ దినాల్లో నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడి సన్నిధిలో అడగాలి. దేవుడి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. కనుక క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయాలంటారు. ఇంకో మాట ప్రభు చెప్పిన మాట మనం చదువుకున్నాం. ఆయన ఇంకేం చెప్పాడు ఒక మాట కూడా మనం చదువుకున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి పిల్లరా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16 వచనాన్ని చదవాలి. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, సిరుగు మరియు ఎక్కువగును. ప్రియర్ ఇక్కడ అంటాడు, వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇందాకేమో ద్రాక్ష రసాన్ని గురించి తిత్తుల గురించి మాట్లాడాడు 17వ వచనంలో. 16వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే వస్త్రాన్ని గురించి మాట్లాడాడు. ఈ నూతన సంవత్సరంలో నేను పాత గుడ్డలు వేసుకెళ్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ చినిపోయినాన్ని గుట్టుకుని వాడిని తొడుకుని నూతన సంవత్సరంలో ఎవరు పెడతారు? దేవుడు స్తోత్రం అని వాళ్ళు ఎవరు ఉన్నారా? మరి నీ వస్త్రానికి ఇంత గౌరవాన్ని పెంచుకుంటే నీ జీవితాన్ని గురించి నీవెంత ఆలోచించాలి. క్రొత్త వస్త్రం అనగా నూతన జీవితం, నీకు దేవుడిచ్చే నూతన రక్షణకరమైన జీవితం. పాత వస్త్రం అనగా నీ పాపపు జీవితం, అవిధేయమైనటువంటి జీవితం. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు నూతనత్వం, నీ క్రొత్తదనం కావాలి అంటే, నూతనంగా మార్చబడాలంటే నీ పాత వస్త్రాన్ని వదిలేసి దేవుడిచ్చే నూతన వస్త్రాన్ని ధరించుకొని ఆ నూతన స్థితిలోకి వెళ్ళాలని దేవుని ఉద్దేశం. అయితే నువ్వేం చేస్తున్నావు? దాన్ని వదలసులా చినిపోతే కుట్టుకుంటున్నావు. ఈ పాతదాన్ని కొత్తదాన్ని కూడా మాస్క్ వేసుకుంటున్నావు. ఈ కొత్తదాన్ని కూడా ఒక ముక్కగా తెరించుకుని ఆ సొక్కాకే మాస్క్ వేసుకుని ఈ మాస్క్ వేసుకున్న సొక్కాన్ని ధరించి నూతన సంవత్సరాలకు వస్తున్నావు. అది దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఖండిస్తున్నాడు. కనుక మీకు నూతన వస్త్రం కావాలి, నువ్వు నూతనంగా మార్చబడాలంటే నీ పాత వస్త్రాన్ని తీస్తావు పడవి, చిరిగిపోయిన వస్త్రాన్ని పడవేసి నీ పాత జీవితాన్ని, పాత బ్రతుకును వదిలేసి ఒక నూతనమైనటువంటి రక్షణకరమైన జీవితాన్ని సంపాదించుకుని నువ్వు రక్షణ పొందుకుని నూతన సంవత్సరాలకు వస్తే అది నీకు ఆశ్చర్యకరము, నూతనంగా చేయబడతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము గడిచిపోయాను, మేమింకా రక్షణ పొందకయే ఉన్నాము అంటాడు. ఇర్మియా గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి, కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము గడిచిపోయాను, ఇన్ని కాలాలు మారినా మేము ఇంకా రక్షణ పొందకయే ఉన్నాము. రక్షణ లేదు మాకు. సంవత్సరాలు 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 మా జీవితంలో తరిగిపోతున్నాయి, కానీ మాకు రక్షణ లేదు, మాకు మారు మనసు లేదు, మా బ్రతుకు మాత్రం లేదు, మా హృదయం మాత్రం లేదని
వారు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నారు పిల్లలు. కనుక కాలాలు కాదు నీకు కావాల్సింది, నీ హృదయం మారాలని దేవుడి చిత్తము. కొంతకాలం 2026 సంవత్సరం కూడా బాధపడిపోద్ది, అదేం శాశ్వతంగా క్రొత్తగా ఉండదు. కానీ కాలాల గురించి దేవుడు విచారించలేదు, సమయాల గురించి దేవుడు మాట్లాడలేదు. ఇక్కడ నువ్వు మారటం ముఖ్యం దేవుడికి, నీ హృదయం మారటం ముఖ్యం దేవుడికి, నువ్వు రక్షణ పొందటం ముఖ్యం దేవుడికి, నూతన జీవితం కలగటం దేవుడికి ముఖ్యము. నువ్వు కాలము కాదు ఆయన ముఖ్యము, నువ్వు ముఖ్యం, నువ్వు ముఖ్యం, నువ్వు ముఖ్యం. ఇక్కడ దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, కానీ అనుగ్రహించిన కాలాల గురించి దేవుడు విచారించట్లా. అవి వస్తాయి పోతాయి, దేవుని నియమంలో ఉన్నాయి, దేవుని కాలంలో ఉన్నాయి, దేవుని చిత్తంలో ఉన్నాయి, దేవుని ఏర్పాట్లు ఉన్నాయి, దేవుని సంకల్పంలో ఆయన క్రమ ప్రకారం కాలాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ కాలాల గురించి సంవత్సరాల గురించి దేవుడు ఆలోచించేయటం లేదు. కానీ ఈ మధ్యాహ్నం వేళ సమయంలో నువ్వు ముఖ్యం దేవునికి, నీ హృదయం ముఖ్యం దేవునికి, నీ జీవితం ముఖ్యం దేవునికి. నువ్వు నూతనంగా మార్చబడాలంటే దేవుడి యొక్క ఉద్దేశమా ఈ మధ్యాహ్నంలో ఆలోచించే. మాస్కులు వేసుకుంటావా? మాస్కులు బ్రతుకుతో ముందుకు వెళ్తావా? పాత బ్రతుకుతో రోత బ్రతుకుతో ముందుకు వెళ్తావా? హ్యాపీ ఇయర్ అంటావు, కానీ నీ మాస్కులు వేసుకున్న జీవితంలో సంతోషమే లేదు. నిజమైన హ్యాపీ, నిజమైన సంతోషం కావాలంటే నీవు నూతన వస్త్రము ధరించుకున్న వ్యక్తిగా మార్చబడాలి. నీ హృదయం క్రొత్త తిత్తుగా మార్చబడాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు నూతనంగా ఇచ్చే ద్రాక్ష రసముతో నువ్వు పరిపూర్ణ కావాలనేది దేవుని చిత్తం. పిల్లరా ఆలోచన చేయి. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు, దావిది నాకు ఇచ్చిన సమయంలో కొద్ది నిమిషాలు ఉన్నాయి, మనం చదువుకున్న వాక్యంలోకి వెళ్ళి కొంచెం దాని లోతుగా వివరణ చేసి నేను ముగిస్తాను. దయచేసి మాట్లాడుతున్నాను వెళ్దాం. దయచేసి చదివిన మాట మళ్ళా మనం వెళ్దాం ముఖ్యమైన వాక్యంలోనికి. దయచేసి లేవీకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. లేవీకాండము 23వ అధ్యాయము 16వ వచనము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నీ చాటెగా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నీ చాటెగా. నజరేయుడా నా యేసయ్యా. చదువుకుందాం. 7వ విశ్రాంతి దినమునకు మరు దినము వరకు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ప్రియులారా గమనించాలి. పాత నిబంధన కాలంలో పరిచర్యలో దేవుడు ఇశ్రాయేలు గోత్రాన్ని తన పరిచర్యకు ఎన్నుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు గోత్రంలో లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఈ లేవీయులు దేవుడికి ప్రతిష్ఠించబడిన జనమీయులు. వారి సమస్త కూడా దేవుడే చూసుకుంటాడు. వాడు దేవుని పరిచర్య కానీ, ఆనాడు దేవుడు గుడారాలు వేయటానికి కానీ,
దేవుని యొక్క వస్తువులను వారు మోయటానికి కానీ, దేవుని కార్యాలు జరిగించడానికి కానీ, బలులు చేయటానికి కానీ, అర్పణలు జరిగించడానికి కానీ, నైవేద్యములు చేయటానికి కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిలో ముఖ్యంగా అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అహరోను దేవుడు ప్రధాన యాజకుడుగా నియమించుకున్నాడు. ఆ తర్వాత తన యొక్క కుమారుని కూడా యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు గుడారంలో ఉండి ప్రధాన యాజకుడుగా అహరోను, ఆయన కింద ఉన్నటువంటి యాజకుల కుమారులు పరిచర్య జరిగిస్తూ ఉంటారు. అది దేవుని యొక్క లెక్క ప్రకారంగా, దేవుని యొక్క నియమ ప్రకారంగా పరిచర్య జరగాలి గుడారంలో. అలా చేస్తూ ఉన్నారు. వీరికి సహాయకులుగా లేవి గోత్రంలో ఉన్న ప్రజల కుటుంబాలను కూడా వీరు సహాయకులు. వాళ్ళు అహరోను చేతి కింద ఉంటారు. వాళ్ళు అహరోను కుమారుల చేతి కింద ఉండి నమ్మకంగా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. కనుక ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అహరోను కుటుంబం ఉంది. వారి పరిచయం జరిగిస్తున్న విధానంలో కొన్ని బలుల కార్యక్రమాలు వారికి దేవుడు నియమించారు. దానిలో దహన బలి ఉంది, కృతజ్ఞతా బలి ఉంది, సమాధాన బలి ఉంది, ఇంకా నైవేద్యాలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ధూపం వేసే విధానం కూడా ఉంది. ఇవి 24 hours పరిచయలో జరగాలి. మన బ్రదర్ పెడతారు కదా, చాలా సంతోషం. నిజంగా మరి పౌలు యొక్క పరిచర్య నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక యాగంలా కనిపిస్తుంది. ఇది ఒక యాగం, దేవుని కొరకు యాగమైపోయిన పరిచర్య. ఒక నియమము, ఒక క్రమము, ఒక భయము, ఒక సంసిద్ధత, ఒక విధేయత అన్ని కూడా ఈ పరిచర్యలో నాకు కనిపిస్తాయి. పరిచర్య ముఖ్యముగా, సేవే ముఖ్యంగా, దేవుని యొక్క ప్రజలే ప్రేమగా ధరించుకొని సాగిపోతున్న పరిచర్య ఇది. నాకు తెలుసు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కళ్ళారా చూసిన వ్యక్తినే. దాసుని ఆయన పరిచర్యమైన పోరాటాన్ని కొన్ని సంవత్సరాల నుండి దగ్గర నుండి చూసిన ఒక వ్యక్తిని నేను కనుక నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఇది ఒక యాగం, ఇది ఒక అర్పణ. ఈ పరిచర్య ఒక అర్పణ దేవునికి. ఒక రకంగా దహన బలి చేయబడినట్టుగా దేవునికి సమర్పణ హృదయంతో పరిచర్య సాగుతూ ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. జనసంఖ్య లేకపోవచ్చేమో కానీ వారికంటే ఎక్కువైన వారు 3 ఉంటారు ఇక్కడ. ఎవరు వారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు. ఆ 3 చాలా మనకి కదా. కనుక ఈ 3 పర్యవేక్షణలో ఈ పరిచర్య సాగుతుంది. ఈ 3 ఆలోచనలో ఈ పరిచర్య సాగుతూ ఉంది. ఈ 3 యొక్క ప్రేమలో ఈ పరిచర్య కొనకు ఒకలా ఈ 3 లేకపోతే ఎప్పుడో అంతరించిపోయేది. ఈ పరిచర్య ఉండేది కాదు. ఇంతవరకు ఉందంటే, ఇంతవరకు దేవుడు కొనసాగిస్తున్నా అంటే మనుషుల మీద ఈ పరిచర్య ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడింది, దేవుని వాక్యం మీద ఆధారపడింది, దేవుడి సత్యం మీద ఆధారపడింది, దేవుడి శక్తి మీద ఈ పరిచర్య దేవుడు నడిపిస్తున్నాడు. ఈ పరిచర్యకు పోరాట పది ఉంది, పునాది ఉంది. పోరాటముల నుంచి పరిచర్య వస్తుంది. పోరాటముల నుంచి ముందుకు నడుస్తా ఉంది. పోరాటంలో సాగిపోతా ఉంది. దీన్ని ఎవరు ఆపగలరు? దేవుడు తలుపేస్తే ఎవడైనా తీయగలడా? లేక దేవుడు తలుపు తీస్తే ఎవడైనా వేయగలడా? కనుక దేవుడే తన కార్యమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఈ పరిచర్యకు యాగముగా ఈ గ్రామంలో దేవుడు జరిగిస్తున్నప్పుడు దీన్ని ఎవరు ఆటంకపరచగలరు? ఎవరు అభ్యంతరపరచగలరు? ఎవరు దీన్ని ఆపగలరు? యెహోవాను ప్రియులారా, ఇశ్రాయేలు పక్షంగా వాళ్ళు బలియాగాలు చేస్తున్నప్పుడు దేవుడు పరిచర్యలోకి నియమాన్ని పెట్టాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఏమని పెట్టారంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే 7 వారములు ఓ పరిశుద్ధమైన దినముగా మీరు ప్రతి ఆ యొక్క విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధంగా కూడుకుని నాకు మీరు పరిచర్య జరిగించాలి, ఆరాధించాలి, స్తుతించాలని వారిని నియమించారు. 7 వారములు. 7 వారములు అంటే దరిదాపుగా 49 దినాలు. ఈ 40 దినాల తర్వాత విశ్రాంతి దినమున మరుసటి రోజు బాగా ఆలోచన చేయండి. మొదటి ఆదివారం అందరూ రావాలి, అక్కడ పనులు ముగించాలి, శ్రద్ధగా ఉండాలి, పరిశుద్ధంగా చేయాలి. ఆదివారం లేక విశ్రాంతి దినాన్ని గురించి ఆనాడు ఒక శాసనం కూడా దేవుడు చేశాడు. పాత నిబంధన కాలంలో దేవుడు నియమించిన క్రమానికి ఎవరైనా రాకపోతే, మరి ముఖ్యంగా విశ్రాంతి దినానికి ఎవరైనా రాకపోతే వాడు మరణ శిక్ష పొందుతాడని కూడా ఆయన ధర్మశాస్త్రంలో ఆయన రాసి పెట్టారు. అలా జరిగింది కూడా. ఒకడు చంపేశారు. ఒకడు విశ్రాంతి దినాన్ని రాకుండా పొలలేకుండా ఉంటే వాడు లాక్కొచ్చి మోషే ముందు పెట్టారు. వీడు విశ్రాంతి దినాన్ని రాకుండా పొలలేకున్నాడంటే మోషే అన్నాడు, దేవుణ్ణి అడుగుదాం, ఈ ఏం చేయమంటాడు అని అడుగుదామని సమాచారం మొత్తానికి వచ్చి, ప్రభా ఈ ఏం చేయమంటావు, వీడు విశ్రాంతి దినమును ఆచరించకుండా పరిచర్య రాకుండా పొలలేకున్నాడు పొలంలో అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నా నియమం నియమమే, నా వాక్యము వాక్యమే, నా ఆజ్ఞ ఆజ్ఞే కనుక నా ఆజ్ఞను అతిక్రమించాడు కనుక వీడిని ఊరు వెనపలో తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయడని వారు చెప్పారు. కనుక యవనస్తుని ఊరు లాక్కుని వెళ్ళి సమాజంతో రాళ్లతో కొట్టి చంపేశారు. దేనికి? విశ్రాంతి దినము పరిశుద్ధమైన దినానికి రాకపోవడం. అంత నియమంగా జరిగింది ఆ దినాల పరిచయం. ఇక్కడ దేవుడు అంటాడు, మొదటి విశ్రాంతి దినము మీరందరూ పరిశుద్ధంగా ఆచరించాలి, రెండవ విశ్రాంతి దినము మీరు ఆచరించాలి, మూడవ విశ్రాంతి దినము మీరు ఆచరించే రీతిగా మీరు 7 వారములు విశ్రాంతి దినముగా రావాలి. అప్పుడు 49 దినాలు. ఆ మరుసటి రోజు కూడా దేవుని సన్నిధి రావాలి. అప్పుడు 50 దినాలు పూర్తవుతాయి. 50వ దినం నాడు మీరు ఎలా రావాలంటే క్రొత్త ఫలముతో రావాలి దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం. క్రొత్త ఫలముతో మీరు రావాలి దేవుని సన్నిధికి. ఆయన చెప్పాడు, మీ కలిగిన దానిలో క్రొత్త ఫలాన్ని దేవుని సన్నిధికి మీరు తీసుకుని రావాలి. ప్రతి ఒక్కరిలో క్రొత్త ఫలం కనబడాలి. ఈ పాయింట్ బాగా ఆలోచించేయాలి మీరు సంగమా. ఈ పాయింట్ బాగా ఆలోచించేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం వేళ నీతో మాట్లాడుతున్నాడు. నీవు 7 వారములు పూర్తి చేసుకున్న తర్వాత ఆ మరుసటి దినమున నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర క్రొత్త ఫలము కనపడాలి. అది ఏదైనా, నీ ఫలములో ఏదైనా క్రొత్త దాన్ని దేవుని సన్నిధి తీసుకురావాలి. క్రొత్త ఫలముతో దేవుని సన్నిధిలో కనబడాలి. నీవు క్రొత్త ఫలము నీలో కనబడాలి, నీ చేతుల్లో అది ఉండాలి. అదే నీ సాక్ష్యం అని చెప్పి ఆయన చెప్పారు. కనుక దేవుడు చెప్పినట్టుగా అది ఇశ్రాయేలు ప్రజలు తప్పనిసరిగా వారు 7 వారముల వారు ఆ యొక్క విశ్రాంతి సమయాలు దేవుని సన్నిధిలో కూడుకున్నారు. ఆ మరుసటి రోజున వారందరూ కూడా క్రొత్త ఫలముతో కనిపించారు దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఏ ఫలముతో కనిపించారు వాళ్ళు? క్రొత్త ఫలముతో కనిపించారు. క్రొత్త ఫలం. దేవుని సన్నిధికి వచ్చిన, గుడారంలోకి వచ్చిన ఏ వ్యక్తిని చూసినా వాళ్ళ చేతుల్లో క్రొత్త ఫలం కనపడతా ఉంది. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చినా క్రొత్త ఫలం లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధిలో కనబడటం లేదు. అహరోనుకి ఎవరు కూడా ఆయన కుమారుడు కనబడటం లేదు. ఆ దినం ప్రత్యేకంగా వాళ్ళ చేతుల్లో క్రొత్త ఫలం కనపడతా ఉంది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు మందిరంలో కూర్చున్నారు. అందరి చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో క్రొత్త ఫలం లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధికి రాలేదు.
ప్రతి ఒక్కరిలో ఫలం కనపడతా ఉంది. ప్రతి ఒక్కరిలో ఫలం కనపడతా ఉంది. అది దేవుని ఆజ్ఞ. దేవుని లోపడ్డారు వాళ్ళు. దేవుని విధేయులయ్యారు. దేవుని మాట ఘనతను చూపెట్టారు. దేవుని మహింపరిచారు. ఈ దేవుని మాట, ఈ దేవుని మాట, ఈ దేవుని మాట, మనం ఆయన మాటను జరిగించాలి. యెహోవా మందిరమునకు ఈ రోజు దేవుడు మనల్ని ఒట్టి చేతుల్లో రావద్దన్నాడు. ఆయన మందిరంలో ఎక్కువ ఉత్తగా మనం కనబడొద్దన్నాడు. మనందులో కృత ఫలం కనబడాలన్నాడు. కనుక మనం దేవుని మాట ధిక్కరించకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆ క్రొత్త ఫలాన్ని తీసుకుని వెళ్ళి మనం ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో, ఆయన యొక్క సమక్షంలో మనం చేరుదాం రండి అని చెప్పి ఆ సమాజం అంతా కూడా ఏక మనసు, ఏకాత్మ, ఏకహృదయం కలిగిన వారే వారు క్రొత్త ఫలముతో వారు సన్నిధిలో కనబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు 7 వారాలు చేశాక నువ్వు 3 దినాలు చేస్తున్నావు. మరి రేపు ఫస్ట్ రోజు ప్రతిఫలం ఉంటుందా మీ దగ్గర? మీ చేతుల్లో కనపడాలి. అది మీ దగ్గర క్రొత్త ఫలం కనపడాలి. మీకు 3 దినాలు ఇచ్చారు. 3 దినాలు ఆశ్రయిస్తున్నారు. మీరు చాలా చక్కగా చేస్తున్నారు. మీరు మరి క్రొత్త సంవత్సరం దేవుడు ఏమన్నా అంటే మీ దగ్గర క్రొత్త ఫలం కనపడాలి అన్నారు. ఏంటి క్రొత్త ఫలం? నీ దగ్గర కనపడాల్సిన క్రొత్త ఫలం ఏంటి? అసలు 7 వారాలు ఏంటి? ఈ 2 యొక్క విషయాన్ని మనకి ఇంకా ఒక 5 నిమిషాలు ఉంది. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 7 వారాల రహస్యం ఏంటంటే 7 అనేది పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణమైన సంఖ్య. దేవుడు 7 సంవత్సరాలు, 7 వారములు, 7 దినములు, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 తెగుళ్ళు, 7 ముద్రలు. బైబిల్ ఎక్కడ వచ్చినా 7 7 7 పెట్టాడు. ఎందుకు? 7 అనేది దేవుని సంపూర్ణమైన సంఖ్య. దాని మూలం ఏంటంటే ఆయన సృష్టిని 6 దినాలు చేశాడు, 7వ దినమున విశ్రమించాడు. కనుక ఆ 7ను పరిశుద్ధపరిచాడు. అది ఇశ్రాయేలు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. తన కార్యాలను సంపూర్ణమైన కనుక 7 సంఖ్యతోనే ఆయన జరిగించుకుంటూ వచ్చాడు. వీళ్ళు 7 సంవత్సరాల యొక్క వారములు గడిచిన తర్వాత వారు సంపూర్ణమైన స్థితిలోనికి రావాలి. వారు ఈ 7 వారాల్లో వారు సంపూర్ణంగా కనబడాలి దేవుని సన్నిధిలో. ఈ 7 వారాలు వారి బలహీనతలో సరిదిద్దుకుని, వారి అవిధేయతలో సరిదిద్దుకుని దేవుని సన్నిధిలో వారు సంపూర్ణంగా చేయబడాలి. ఒక మంచి విశ్రాంతిలోనికి వారు వెళ్ళబోతున్నారు. దేవుడు 6 దినాలు వేసి 7 విశ్రమించినట్టుగా ఈ 6 వారాలు జరిగిన తర్వాత 7వ వారం ఒక విశ్రాంతి సమయముగా దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిగా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నారు. కనుక ఆ విశ్రాంతిలోనికి వెళ్ళిన వాడు సంపూర్ణ అయిపోతాడు. వాడు సంపూర్ణమైన స్థితిని పొందుకుంటాడు. వాడు పరిశుద్ధంగా చేయబడతాడు. వాడు పవిత్రంగా చేయబడతాడు. దేవుని విశ్రాంతిలోనికి వెళ్తాడు. దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. దేవుని మహిమను పొందుకునే వాడికి ఉంటాడు. దేవునితో కలిసి ఉండేవాడికి ఉంటాడు. కనుక ఆ 7 అనేది ఒక సంపూర్ణ స్థితిలోనికి మనం రావడం సాదృశ్యం ఉంది. 4 సంఘములనైనా, పరిచర్యలనైనా, ఇంకా దేవుళ్ళనైనా సరే మనం సంపూర్ణంగా ఉండాలని దేవుడి చిత్తం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రెండవది క్రొత్త ఫలం ఏంటంటే 50వ దినమున దేవుడికి ఇచ్చే ఆ క్రొత్త ఫలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 50వ దినమున దేవుడికి ఇచ్చే క్రొత్త ఫలం, దేవుని ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి క్రొత్త ఫలముతో నీవు దేవుని కనబడాలనేది ఆయన నిచ్చే ఆ ఫలం ఏంటంటే బాహ్య సంబంధమైనది కాదు కానీ, లేక నీ పంటలు కాదు కానీ, ఒకవేళ ఆడు చెప్పిన ఆత్మీయంగా దేవునికి ఇవ్వబోయే ఆ క్రొత్త ఫలం అనేది రావాలి అన్నాడు. కనుక ఆ దేవుడి 50వ దినం పెంతెకొస్తు దినమన్నాడు ఆయన తన పరిశుద్ధాత్మను క్రొత్త ఫలముగా ఆయన భూమి మీద కుమ్మరించి మనందరూ కూడా ఆత్మతో అనుగ్రహించినటువంటి వాడు ఆయన. కనుక
నీవు సంపూర్ణ స్థితిలోనికి రావాలి. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకునేవాడుగా, పరిశుద్ధాత్మను కలిగి ఉండేవాడుగా, నీ జీవితం అంతా కూడా ఆత్మతో నింపబడి ఓ క్రొత్త ఫలముగా ఆత్మదేవుడు నీలోని ప్రవేశించి నిన్ను పరిశుద్ధపరిచి ఒక నూతనమైన స్థితిలో నడిపించబడడానికి నీ చేతిలో క్రొత్త ఫలంగా పరిశుద్ధ ఆత్మదేవుడు కనపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫలమున్నవాడే మందిరంలో యోగ్యుడు, ఆ ఫలమున్నవాడే మందిరంలో సమర్థుడు, ఆ ఫలమున్నవాడే మందిరంలో తగినటువంటి వాడు. అది లేకపోతే అహరోను గుడారంలోనికి రానివ్వడు, వాళ్ళు లేకపోతే ఆ గుడారంలో వాళ్ళు ఉండనివ్వడు. అలాగే నాడు దేవుడి సంఘములో, దేవుడి పరిచర్యలో దేవుడు తన ఆత్మతో నింపిన ప్రజలు ఉండాలి. కొత్త ఫలమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో ఓ కొత్త ఫలాన్ని ఫలించేవాడుగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మను చెప్పే మాటలు కనుక నీవు మాస్క్ వేసుకున్న బ్రతుకును విడిచిపెట్టి, పాప తిత్తులు కలిగిన హృదయాన్ని విడిచిపెట్టి, నూతన ద్రాక్షారసము, నూతన వస్త్రము, క్రొత్త ఫలము కలిగిన వ్యక్తులుగా పరిపూర్ణంగా చేయబడి 2026 సంవత్సరంలో నువ్వు సాగిపోవాలని, దేవుడిచ్చి శ్రాంతులోనికి వెళ్ళాలని, ఆయన మహిమను పొందుకోవాలని, ఆ నూతన స్థితిని సంపాదించుకొని ఈ షారోను ప్రార్థనా మందిరంలో ఒక శక్తివంతమైన విశ్వాసిగా, ఒక శక్తివంతమైన సేవకుడిగా, ఒక శక్తివంతమైన సేవకురాలుగా, ఒక శక్తివంతమైన దేవుడిగా నీవు ఉండి ఆయన అప్పగించిన పరిచయం నమ్మకంగా జరిగించాలని, ఈ 2026 సంవత్సరము దేవునికి మహిమకరంగా మార్చాలని, ఈ 2026 సంవత్సరం దేవునికి యోగ్యకరంగా చేయాలని, నిన్ను పరిపూర్ణం చేయాలని, నిన్ను క్రొత్తగా మార్చాలని ఈ మధ్యాహ్నంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనం నడిపించునుగాక. అలాంటి కృపలోనికి, నూతనత్వంలోనికి షారోను ప్రార్థనా మందిరాన్ని దేవుడు నడిపించునుగాక. అలాంటి కృపలోనికి, ఆ నూతనత్వంలోనికి ఈ షారోను ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా క్రొత్త ఫలముతో దేవుడు నింపునుగాక. అలాంటి కృపను దేవుడు సమృద్ధిగా ఈ సంఘానికి, తన దాసులైన పౌలు అన్నగారి కుటుంబానికి, వారి బిడ్డలకు, ఈ గ్రామానికి, ఈ ప్రజలకు అందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.